మంది. కాలువ వేరు, సముద్రం వేరు. ఎలాగనో మా శ్రమ వేరు, మహాశ్రమ వేరు. బ్రహ్మణుల ఆ శ్రమలో వారు ఏం చేశారంట? మహాశ్రమంలో నుండి వారి వస్త్రములు ఏం చేశారంట? గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకుని వచ్చారంటండి వాళ్ళు. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నావయ్యా? భూలోకములో మహాశ్రమలు పడి, మహానిందలు పడి, వారి వస్త్రములు తెలుపు చేసుకొని దేని ద్వారా? గొర్రె పిల్ల రక్తము ద్వారా తెలుపు చేసుకుని వచ్చిన వారు వీరేనయ్యా అని ఆ 24 పెద్దలలో ఒక పెద్ద ఈ యెహోవా భక్తుడు చూస్తున్న దర్శనములో అతనితో మాట్లాడుతున్నాడండి. చూసారా ప్రేమిలారా? గొర్రె పిల్ల రక్తములో ఉతుక్కున్నారట. ఏమండి, ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే ఏ జంతువు రక్తం అని ఎలా ఉంటుంది ప్రేమిని బిడ్డారా? ఎరుపుగా ఉంటుంది. మరి గొర్రె పిల్ల రక్తంలో వస్త్రాలు ఉత్తుకుంటే ఎరుపు అవుతాయా, తెలుపు అవుతాయా? ఆలోచించండి ప్రేమిని బిడ్డలారా. ఎలా అవుతాయి? తెలుపు అవుతాయా, ఎరుపు అవుతాయా? ఇక్కడేంది మరి అలా అంటున్నాడు ఆ భక్తుడు? ఏమంటున్నాడు చూడండి. గొర్రె పిల్ల రక్తము తమ వస్త్రములు ఉత్తుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారట. ఏమండి, రక్తముతో వస్త్రాలు ఉత్తుకుంటే ఎరుపు అవుతాయా, తెలుపు అవుతాయా? ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. అయితే వారు అక్కడ ఉతుక్కుంది మన ఒంటి మీద ధరించుకున్న వస్త్రాలు కాదండి. ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. వారు ఉతుక్కుంది ఒంటి మీద ఉన్న వస్త్రాలు కాదు, వారు బ్రతుకును ఉతుక్కున్నారు. యేసు రక్తములో వారి బ్రతుకును, వారి రక్తముతో, ఆయన రక్తము ద్వారా పవిత్రపరుచుకున్నారు. ఆయన వాక్యమైన నీరు ద్వారా వారిని శుద్ధి చేసుకున్నారు. మహాశ్రమంలోనే వెళుతూ యేసు రక్తము ద్వారా వారి బ్రతుకును తుక్కున్నారు. యేసు రక్తము ద్వారా వారిని పరిశుద్ధపరుచుకున్నారు. తెలుపుకు సాదృశ్యము పరిశుద్ధత. ఏమండి, ఈ వాక్యమును చదువుకున్న చాలా మంది కూడా ఆ పరలోకానికి వెళ్ళిన వారు తెల్లటి వస్త్రాలు ఉన్నాయని, శావుకులు కానీ విశ్వాసులు కానీ తెల్లటి వస్త్రాలు వేసుకోవటానికి ఇష్టపడతారు ప్రేమ బిడ్డలారా. అక్కడ వారు వేసుకుంది మనం వేసుకున్న వస్త్రాలు కాదు. పరలోకంలో వస్త్రాలు వేసుకునే అవకాశం లేదు. అక్కడ మహిమా వస్త్రాలు ఉంటాయి ప్రేమ బిడ్డలారా. మరి ఎందుకు ఈ మాట అన్నాడంటే, వారు వేసుకున్న వస్త్రము వారు బ్రతుకును ఉతుక్కున్నారు, వారి జీవితాన్ని బాగు చేసుకున్నారు, వారు పాపమును కడుక్కున్నారు. ఆ రక్తములో వారు బ్రతుకును తెలుపు అనగా పరిశుద్ధపరచుకున్నారని ఆ మాటకు అర్థం. చూసారండి, మహాశ్రమం నుండి వెళ్ళి గొర్రెపిల్ల రక్తములో అనగా ఈ లోకములో ఉన్న ఏ జంతువు రక్తమైనా ఎరుపుగానే ఉంటుంది ప్రేమ బిడ్డలారా. ఒక బొద్దింకనో ఇంకా కొన్ని జీవులు ఉన్నాయి, వాటి రక్తమే తెలుపుగా ఉంటుంది. చూసారా? అయితే ఆ గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు తెలుపు చేసుకున్నారంటే, వస్త్రము అనగా వస్త్రము కాదని అక్కడ ఆత్మీయ భావం వస్తుంది. ఏమిటంటే వారి బ్రతుకును ఉతుక్కున్నారు, వారి జీవితాన్ని తెలుపు చేసుకున్నారు అనగా పరిశుద్ధపరచుకుని వచ్చారు. ఎలా వచ్చారయ్యా అంటే మహాశ్రమం నుండి వచ్చారు. ఈరోజు నీకు పెళ్లి వస్త్రం ఉందా? మహాశ్రమల ద్వారా నీ బ్రతుకనే వస్త్రాన్ని ఉతుక్కున్నావా? పెళ్లి వస్త్రం అనగా ఏంటనుకున్నారా మీరు? క్యారెక్టర్. పెళ్లి వస్త్రం ఉంటేనే పరలోకానికి వెళ్తామని చెప్పేది అక్కడ. నా అంశం కూడా అదే. పెళ్లి వస్త్రం నీకుందా అంటే ఆ పెళ్లి వస్త్రానికి దేనికి సాదృశ్యం అంటే క్యారెక్టర్కి సాదృశ్యం. ఆ క్యారెక్టర్ మారాలంటే క్రీస్తు రక్తములోనే కడుక్కోవాలి, క్రీస్తు వాక్యమని నీరులో ఉతుక్కోవాలి, మనం సరి చేసుకోవాలి, మనం బాగుపరచుకోవాలి, మనం దేవుడికి అర్పించుకోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి, వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి. అందుకంటే భక్తుడు దావీదు మహాభక్తుడు, అయ్యా యవనస్తులు వారి నడత దేని ద్వారా శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టే కదా. వాక్యము అనగా వాక్యమనే సబ్బు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇదిగో నా మాట సాకల వాణి సబ్బు వంటిది. అంటే మన బ్రతుకును శుద్ధి చేయగలిగింది అదే ప్రేమ బిడ్డలారా. క్యారెక్టర్. పెళ్లి వస్త్రం అంటే క్యారెక్టర్. పెళ్లి వస్త్రం నీకుందా? పరలోకానికి వెళ్ళాలంటే పెళ్లి వస్త్రమైన క్యారెక్టర్ నీకుందా? మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నావా? మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? నీతి కలిగి ఉన్నావా? యథార్థత కలిగి ఉన్నావా? అలా ఉంటే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ అనే పెళ్లి వస్త్రం నీకుంటే పరలోకానికి వెళ్తావు, లేకపోతే ఆగిపోతావు. ప్రియ సహోదరే సహోదరుడా, అది ఎలా వస్తుందంటే క్యారెక్టర్ శ్రమలలోనే క్యారెక్టర్ వస్తుంది. యేసు ప్రభువుని శ్రమలకు అప్పగించినప్పుడు ఈ గిన్నెని యొద్ద నుండి తీసివేయని చిత్తమైతున్నప్పుడు దేవుడే మాట్లాడలేదు, తొలగించు ప్రభువు అన్నప్పుడు. అయితే యేసు ప్రభువుని కూడా తండ్రి అయిన దేవుడట శ్రమలకు అప్పగించడానికి విధేయత నేర్చుకోవాలని అప్పగించాడు. శ్రమలలో మనము దేవునికి దగ్గర అవుతాం, శ్రమలలో విధేయత నేర్చుకుంటాం, శ్రమలలో దీన మనసు కలిగి ఉంటాం, శ్రమలలో దేవునికి లోపడతాం, శ్రమలలోనే మనము అన్నీ కూడా ఆలోచిస్తాం. చూడండి, ఒక బంగారాన్ని తీసుకొచ్చి మంచి నగగా మంచి మెరుపు రావాలంటే ఏం చేస్తాం?
కొలిములో వేయమంటారు. ఏమండి, మీకున్న చెవులకు కానీ మీ మెళ్ళ ఉన్న నా బంగారం కానీ అది ఒకవేళ మురికి పట్టిపోతే కౌన్సిల్ వాని దగ్గర తీసుకెళ్తారు. అయ్యా దీన్ని బాగా కాల్చండి, బాగా మెరుపు రావాలి, మెరుగు రావాలి, కొత్తదనం కనపడాలండి అంటావు. బాగా కాల్చమంటావా, కొద్దిగా కలిసే నా బంగారం కరిగిపోద్ది అంటావా? ఆలోచించు. అది మెరుగు రావాలంటే, మళ్ళీ దానిలో కొత్తదనం రావాలంటే ఏం చేయాలి? బాగా కాల్చాలి. అంటే మనలో విధేయత, మనలో క్యారెక్టరు, మనలో గుణ లక్షణాలు రావాలంటే మనం కూడా శ్రమలనే కొలిములో ప్రతిదినము నలగబడాలి ప్రేమ బిడ్డలా. అందుకన్నాడు పెళ్లి వస్త్రం అనగా క్యారెక్టర్ ప్రేమ బిడ్డలారు. క్యారెక్టర్ లేకుండా పరలోకానికి వెళ్ళలేం. నీతి లేకుండా పరలోకానికి వెళ్ళలేవు. పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్ళలేవు. కారణం అక్కడ పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉంటేనే పరలోకానికి వెళ్తాం. అక్కడ ఉన్న లోకము పరలోకము పరిశుద్ధమైనది కనుక మనం పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరలోకంలో జీవించడానికి అర్హత కలిగి ఉంటామని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇంకొక మాటను మనం చూసినట్లయితే ఇప్పుడు చూడండి, మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఏమని ఉపమానం చెప్పాడయ్యా అంటే ఆయన ఆ ఉపమానంలో మనం జాగ్రత్తగా గమనించగలం ప్రేమ బిడ్డలారా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు గొప్ప విందు చేస్తూ ఉన్నాడట. ఒక కుమారుని వివాహం జరిగిస్తూ ఉన్నాడట. ఆ కుమారుని యొక్క వివాహం జరిగిస్తున్నప్పుడు అనేకులు రమ్మని చెప్పి పంపించాడట, పిలిచాడట చాలా మంది ఆ పెళ్లి విందుకి. ఆ పెళ్లి విందుకు పిలిచినప్పుడు ప్రేమ బిడ్డలారా ఎవరు రాలేదట. పిలువబడిన వారు ఎవరు రాలేదట. పిలువబడిన వారు ఎవరు రాలేకపోతే, రాజా నువ్వు పెళ్లి విందుకు రమ్మన్నావు, ఎవరు రాలేదయ్యా అన్నప్పుడు ఆ యొక్క సేవకులతో ఆ రాజుగారు చెప్పారట, అనేకుల్ని పిలుచుకురాపో. ఎవరు కనపడితే వారు, మంచివాడు కనపడితే మంచివాడు, చెడ్డవాడు కనపడితే చెడ్డవాడు, ఎవరు కనపడ్డా అందరిని పిలుచుకురాపో ఈ పెళ్లి విందుకి. నేను ఘనంగా చేస్తున్నాను ఈ పెళ్లి విందుకి. పిలిచిన వారు రాలేదు కాబట్టి వారు అర్హతను కోల్పోయారు. అయితే పిలవనిగా ఉన్న వారిని అందరూ ఎవరు కనపడితే వారిని పిలుచుకురాపో నా పెళ్లి విందుకు అని చెప్పాడట. బ్రహ్మేంద్ర బిడ్లారా ఆలోచించండి. ఆ పెళ్లి విందుకు పిలిచింది మొదటిగా పిలువబడ్డవారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు పిలువబడ్డారు. అంటే వారు దేవుని యొక్క ప్రజలు. అనగా రాజు అనగా ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆయన కుమారుడు వివాహం అంటే యేసు ప్రభువారు. అలాగే వధువు అనగా సంఘము. ఆ సంఘము వివాహం అనగా పరలోక సంబంధమైనది కార్యము, ఆత్మ సంబంధం. ఇది ఉపమానం ప్రేమ బిడ్డలారా. అప్పుడు అనేకులను పిలిచాడంట పెళ్లికి రమ్మని. అయితే పిలువబడ్డవారు ఎవరు రాలేదట. అంటే దేవుని పిల్లలైన ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు రాలేదు. అంటే దేవుని పిల్లలు వాళ్ళు. అందుకని దేవుని మాట వినప్పుడు శత్రువుల చేతికి వారిని అప్పగించినాడు చాలా సార్లు ప్రేమ బిడ్డలారా. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో బానిసత్వములకు పంపించాడు వారిని. అయితే ఎవరు రానప్పుడు ఎవరు వచ్చారంట చూడండి. ఎక్కడ 10వ వచనంలో చూస్తే ఒక మాట అంటాడు, దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారందరినీ పోగు చేసిరి కనుక ఆ విందువు వచ్చి వారితో ఆ పెండ్లశాల నిండింది. అందరిని పిలుచుకొచ్చారు. ఎవరు పడితే వాళ్ళని. మొదటిగా కుమారులు పిలిస్తే రాలా. ప్రేమ బిడ్డలారా ఆలోచించండి. ఆత్మ సంబంధమైన ఉపమానం చెప్పాడు ప్రభువారు యేసు. ఈ ఉపమానాలు ఎందుకు చెప్పాడంటే ఎవరొకరు ఈ ఉపమానం ద్వారా మారుతారేమో, తెలుసుకుంటారేమో, పరలోక బాధ్యతని పొందుకుంటారేమో అని చెప్పారండి. అయితే అక్కడ అంటున్నాడు, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చాను. రాజు కూర్చున్న వారి అంటే అందరు అనేకులు వచ్చారండి. పిలువబడ్డవారు రాలేదు. పిలువబడ్డవారు రాకపోతే ఎవరు కనపడితే వారిని పిలుచుకోవాలి ఆయన అన్నప్పుడు అందరిని పిలుచుకొచ్చాడు. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని, మంచి వారిని, చెడ్డవారిని మొత్తాన్ని పిలుచుకొచ్చారు ఆ దాసులు. అప్పుడు నిండి ఉంది పెళ్లి మండపం, నిండి ఉంది. అప్పుడు ఆ పెళ్లి మండపం నిండినప్పుడు ఆ రాజుగారు వచ్చేసారు. పెళ్లి మండపంలో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదు, ఎలా ఉన్నారని పరిశోధన చేయడానికి వచ్చినప్పుడట అక్కడ ఉన్న వారిలో ఒక్కరు మాత్రము కనపడ్డారట. ఏమి కనపడ్డారంటే పెళ్లి వస్త్రము లేకుండా కనపడ్డారు. ప్రేమ బిడ్డలారా పెళ్లి వస్త్రము లేకుండా కనపడే వరకు వెంటనే పిలిచి, స్నేహితుడా పెళ్లి వస్త్రం ఏదయ్యా అని అడిగాడండి. స్నేహితుడా పెళ్లి వస్త్రం ఏదన్నప్పుడు ఆ వ్యక్తి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉన్నాడండి. అందరూ పెళ్లి వస్త్రాలు వేసుకొచ్చారు, ఇతనికి మాత్రం పెళ్లి వస్త్రం లేదట. స్నేహితుడా పెళ్లి వస్త్రం ఏదన్నప్పుడు స్నేహితుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. వెంటనే ఎవరక్కడ అని చెప్పి అక్కడ ఉన్న దాసులు వచ్చారండి. చిత్తం ప్రభు అని, ఇదిగో ఇతను తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టి సీక్రెట్ గదిలో పడవేయమన్నాడు. అనగా పెళ్లి వస్త్రము అనగా ఏంటో తెలుసా, క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉండాలి ప్రేమ బిడ్డలారా. అలాంటి గొప్ప రాజు విందుకు అనగా పరలోకానికి ఆ పెళ్లి కుమారుడుగా ఆ పరిశుద్ధుడైన యేసు ఒక విందులోకి వెళ్ళడానికి మనకు క్యారెక్టర్ లేకుండా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేదు ప్రేమ బిడ్డలారా. ఆలోచించండి. ఆ స్నేహితుడు అని పిలిచి పెళ్లి వస్త్రం నీకేది నాయన అన్నప్పుడు పెళ్లి వస్త్రము అనే వరకు నూరెళ్ళబెట్టిన ఆ వ్యక్తిని తీసుకెళ్లి సీక్రెట్ గదిలో కాలు చేతులు కట్టి పడేమో అక్కడ ఏడుపును పళ్ళు కొరకటం మనం ఉంటుంది అంటున్నాడు ప్రేమ బిడ్డలారా. అసలుకి ఆ పెళ్లి వస్త్రం ఎందుకు లేదు, అసలు అందరూ వచ్చిన వారిలో అందరికీ ఉంది కానీ ఇతరులకి ఎందుకు లేదంటే ఆ పెళ్లి వస్త్రం ఏమిటో ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. చూడండి, 1 పేతురు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనం
వచనంలో అంటున్నాడు, ఆ పెళ్లి వస్త్రం భూమి మీద మనం సంపాదించుకోవాలి. ఇందాక చెప్పాను, ఆ పెళ్లి వస్త్రం అంటే క్యారెక్టర్ అని చెప్పాను ప్రేమ బిడ్డలారా. ఆ క్యారెక్టర్ కూడా ఏంటో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించబోతున్నాను. చూడండి, అక్కడ చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకోను, మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. ఇదండి పెళ్లి వస్త్రం, దీన మనస్సు. ఆ వ్యక్తికి లేనిది ఏమిటంటే దీన మనస్సు లేదు. ఈ వస్త్రం అలంకరించుకోకుండా రాలేదు. మనం అనగా పెళ్లి వస్త్రం అనగా మన పైన ఈ వస్త్రాలు ధరించుకొని పెళ్లికి పోవాలనుకుంటున్నారు. కాదండి, పరలోకానికి వెళ్ళాలంటే ఈ వస్త్రాలు కాదండి కావాల్సింది. బ్రతుకనే వస్త్రం తెల్లగా ఉండాలి, హృదయం అనే వస్త్రం తెల్లగా ఉండాలి, ఆ దీన మనసు అనే వస్త్రం మనకు ఉండాలి, నీతి వస్త్రం మనకు ఉండాలి. ప్రేమ బిడ్డలారా ఆలోచించండి. అయితే ఈ వస్త్రము లేదని అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, అప్పుడు ఆయన పరలోకం అని ఎందుకు పోవటానికి మీరు అర్హత కలిగి ఉంటారు అంటున్నాడు. ప్రేమ బిడ్డలారా చూసారా, దీన మనసు అనే వస్త్రం. మత్తయి సువార్త 5:3 కూడా ఒక మాట చదివిస్తాడు. ఏమంటాడు తెలుసా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆ దీనత్వం ఎప్పుడు వస్తుందంటే శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు విధేయత కలిగి ఉంటాం, దీన మనసు కలిగి ఉంటాం, యథార్థత కలిగి ఉంటాం క్రీస్తులో ఉన్నప్పుడు. ప్రేమ బిడ్డలారా ఆలోచించండి, దేవుని వాక్యాన్ని గమనించండి. అయితే అంటున్నాడు ఇక్కడ, అయితే పెళ్లి వస్త్రం లేదు. స్నేహితుడా పెళ్లి వస్త్రం ఏది అని అన్నప్పుడు ఆ పెళ్లి వస్త్రం లేకపోవటం వలన అతను తీసుకొని ఎక్కడేశారంట, చీకటి గదిలో పడవేశారు, కాలు చేతులకి కనుక నరకమునకు నెట్టి వేశారు. అంటే ఆ పెళ్లి వస్త్రం ఏమై ఉన్నదంటే దీన మనసు అనే వస్త్రం. అయితే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 7:13 వారు మహాశ్రమ నుండి వారి బ్రతుకులు ఉత్తుకొని వెళ్ళారంటేనే అది క్యారెక్టర్. ఆ వస్త్రమే పెళ్లి వస్త్రం. పెళ్లి వస్త్రం నీకుందా? వాక్యం వింటున్న ప్రియ సహోదరి, దీన మనసు అనే వస్త్రమే పెళ్లి వస్త్రం. ఈ వస్త్రం అనేది క్యారెక్టర్, గుణలక్షణాలు. ఇలాంటి గుణలక్షణాలు అనే వస్త్రం పెళ్లి వస్త్రం లేకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. పరలోకానికి వెళ్ళాలంటే పెళ్లి వస్త్రం నీకు ఉండాలి. ఆ పెళ్లి వస్త్రమే మహాశ్రమల ద్వారా నువ్వు ఆ పెళ్లి వస్త్రాన్ని కొనుక్కోవాలి. అనగా మహాశ్రమల ద్వారా కష్టపడి మనం ఈ లోకంలో వస్త్రాలు ఎలా కొనుక్కుంటున్నామో ఆ మహాశ్రమల ద్వారానే ఆ పెళ్లి వస్త్రం అనే దీన మనసు అనే వస్త్రాన్ని కొనుక్కోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి రాజ్య, ఈరోజు చక్కని వర్తమానం మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. పరలోకానికి మేము వెళ్ళాలంటే పెళ్లి వస్త్రము కావాలి. ఆ పెళ్లి వస్త్రమే దీన మనసు అనే వస్త్రమని, అది నీ క్రీస్తు రక్తంలో ఉతుక్కొని తెలుపు చేసుకోవాలని మీరు తెలియపరిచినారు ప్రభువా. విన్న వాక్యము ప్రభువా ఆయా బిడ్డల హృదయాలలో నాటుబడి 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా మీరు ఆదరించి అయ్యా మా అందరికీ కూడా పెళ్లి వస్త్రమును మీరు దయచేయండి. దీన మనసు అనే వస్త్రమును మేము అలంకరించుకొని అదిగో నువ్వు రాబోయే సమయంలో ఎదుర్కొనుటకునైనా బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధపడి ఉండటకు ప్రభు దయచేయమను ఆ ప్రార్థన అడుగుతున్నాం. ప్రభు వాక్యమైన బిడ్డలందరూ బలపరచండి. అలాగే ఆయన ఈ వాక్యములకు స్పాన్సర్ చేసిన బిడ్డల ప్రభు ఆయా గతం జోసి తన భార్య లక్ష్మీ కాంతమ్మ గారు, అలాగనే దుర్గి గ్రామము గుంటూరు జిల్లా ఆయా బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన కుమారుని, వారికి ఇచ్చిన ఆయా భర్తను, భార్యను, వారికి ఇచ్చిన 3 కుమార్తెలను వారిని ఆశీర్వదించి ఇంకా బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాను తండ్రి గారు. ఆమేన్. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.